మర్మకళ రకాలు ఆల్రెడీ మనం గతంలో చాలా వీడియోలు మనం ఈ ఈ మర్మకళ లేదా వర్మకళ అనేటువంటి ఈ విద్య కోసం మనం ఆల్రెడీ చాలా వీడియోలు మనం పెట్టుకున్నాం, చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. కానీ కొంతమంది ఇంకా కొద్దిగా ఈ విషయాల్లో కన్ఫ్యూజన్లో ఉంటారని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అసలు వాస్తవానికి పూర్వకాలం నుండి వచ్చినటువంటి సాంప్రదాయాల్లో చాలా గురుకులాలు ఉండేవి. ఇప్పుడంటే గ్లోబలైజేషన్ పెరిగింది, ఒకరితో ఒకరి కమ్యూనికేషన్స్ అన్నవి డెవలప్ అయినాయి. సో ఒక స్టాండర్డ్ ఆఫ్ సైన్స్ అన్నవి ఇప్పుడు స్టార్ట్ అయింది. కానీ పూర్వకాలంలో భారతదేశం కానివ్వండి, లేకపోతే ఈజిప్ట్ కానివ్వండి, గ్రీక్ కానివ్వండి, ఇటువంటి దేశాల్లోని అంటే అప్పట్లో బాగా డెవలప్డ్ కల్చర్ ఉండేది, నాగరికత అనేది ఇక్కడ ఉండేది ఈ దేశాల్లో. గ్రీక్ కానివ్వండి, లేకపోతే ఈజిప్ట్ కానివ్వండి, లేదా భారతదేశం కానివ్వండి, ఇంక్లూడ్ చైనా కానివ్వండి, ఇలాగే ఇవి బాగా అప్పట్లో డెవలప్ అయినటువంటి కంట్రీస్ ఇవన్నీ కూడా. సో వాళ్ళకు కూడా ఆ టైంలో కూడా ఏంటంటే మీకు ఒక ఏరియాతో ఒక ఏరియాకి సంబంధాలు అన్నవి ఇప్పుడున్నంత ఈజీగా అప్పుడు ఉండేవి కాదు. దానివల్ల ఏంటంటే ఎవరికి ఉండేటువంటి సౌలభ్యం బట్టి, ఎవరికి ఉండేటువంటి భాషా విధానాలు బట్టి వాళ్ళు ఆయా ప్రాంతాల్లో ఆయా విద్యను డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సో పురాతన కాలంలో జరిగినటువంటి విషయం అది. సో ఇక్కడ ఈ పర్టికులర్గా ఈ మర్మకళ అనేటువంటి విషయానికి కనుక వచ్చినట్లయితే వాస్తవానికి దీంట్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అంటే కొన్ని పద్ధతుల్లో జరుగుతూ ఉంటుంది, కొన్ని రకాల భాషా విధానాల మీద జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే ఫస్ట్గా మనం మాట్లాడుకోవాల్సింది ఆయుర్వేద శాస్త్రం. ఈ ఆయుర్వేద శాస్త్రం అన్నది మీకు సంస్కృత భాషలో లభిస్తుంది. అంటే దాని తాళ యొక్క స్క్రిప్చర్స్ కానివ్వండి, తాళపత్ర గ్రంథాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు సంస్కృత భాషలో ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఈ సంస్కృత భాష పరంగా వచ్చేటప్పుడు దాంట్లో ఉన్న టెక్నాలజీ కూడా ఆ భాషకు సంబంధించిన టెక్నాలజీ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గమనించండి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క భాష ఉన్నా సరే బాడీ నిర్మాణం అనేది మారదు. సో ఈ శరీర స్థానంలోని ఈ భాగాలు మర్మస్థానాలని మనం చెప్తే బహుశా వేరే విధానాల్లో కూడా వాటిని కొన్నిటిని విస్మరించిన, కొన్ని ఎక్స్ట్రా కలుపుకున్న కామన్గా కొన్ని ఉంటాయి, కానీ భాష విధానాల్లో తేడా ఉంటాయి. ఉదాహరణకి దీన్ని మనం చెయ్యి అంటాం, ఈ భాగాన్ని మన తెలుగు భాషలో అయితే. అదే ఇంగ్లీష్లో అయితే ఒకలా మాట్లాడతారు, హ్యాండ్ అంటారు. అదే మన మెడికల్ టెక్నాలజీ గట్రా చూసుకుంటే అప్పర్ లిమ్స్ అంటారు. సో ఇక అది అప్పర్ లిమ్ అన్నది కూడా మీకు ఇంగ్లీషే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు హ్యాండ్కి అప్పర్ లిమ్కి తేడా ఏంటంటే హ్యాండ్ అనేది సాధారణంగా వాడుక భాష వచ్చి ఇంగ్లీషు, మెడికల్ టెక్నాలజీ ఇంగ్లీష్లో ఏంటంటే మీకు అప్పర్ లిమ్ అంటారు. సో ఇలాగ మీకు ఆయా భాషా విధానాల్లో ఉండేటువంటి తేడాలు బట్టి కూడా మీకు కొన్ని వేరే విభాగాలకి సంబంధించి కొన్ని అంశాలు ఉన్నవి మనం ఈ విషయంలో మనం చర్చించుకోవచ్చు. ఉదాహరణకి కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి మర్మశాస్త్రం అయితే దాదాపుగా ఆ రాష్ట్రంలో ఏ భాష అయితే ఎక్కువ వాడుకలో ఉందో ఆ భాషల ప్రాతిపదిక ఎక్కువ ఉంటుంది. అదే తమిళనాడు అనుకోండి, అక్కడ ఆ రాష్ట్రంలో ఏ భాష అయితే ప్రాతిపదిక ఎక్కువ ఉంటుందో అక్కడ వాడేటువంటి టెక్నాలజీ బహుశా ఆ పదజాలంతో ఎక్కువ ఉంటుంది. ఇలాగా మీకు రన్అప్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఆయుర్వేద శాస్త్రంకి వచ్చినట్లయితే ఈ ఆయుర్వేద శాస్త్రంలోనే మనకి ఈ మర్మస్థానానికి చూసుకున్నట్లయితే సాధారణంగా మాంసం అంటే మజిల్, సిర అంటే వీన్, స్నాయు అంటే టెండెన్, అస్థి అంటే బోన్, సంధి అంటే జాయింట్, వీటిని కలిపి ఉండేటువంటి స్థానాన్ని ప్రముఖమైనటువంటి మర్మస్థానంగా సుశ్రుతుడు చెప్పాడు. సో ఈ 5 తాలూకా కోడలను బట్టి ప్రముఖమైన మర్మస్థానం, ఈ 5లో 4 తాలూకా కోడలు అయితే ఒక టైపు మర్మస్థానం,
దీంట్లో 3 రకాల కోడలు ఉంటే ఒక స్థానం, 2 రకాల కోడలు అంటే ఒక స్థానం. ఇలాగా అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 పేర్లలోని ఈ 5ట్లో ఎన్ని ఎక్కువ మిక్సింగ్ అయిన ఏరియాలు ఉంటే ఆ ఏరియాకు ఉండేటువంటి మర్మస్థానానికి ఉండేటువంటి సెన్సిటిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సుశ్రుతుడు జనరల్గా ఇలా చెప్పాడు. ఈ 5తో పాటు వాగ్భటుడు అనేటువంటి మరో ఆయుర్వేద సంహితకారుడు ధమని అనేటువంటి పేరును కూడా చేర్చాడు. ధమని అంటే ఆర్టరీస్. సో ఈ ఆర్టరీస్ కూడా కలిపి ఉండేది. ఎందుకంటే శరాన్ని మాత్రం చెప్పాడు సుశ్రుతాచార్యులు. వాగ్భటుడు ఏంటంటే కొద్దిగా దీనికి ఎక్స్ట్రా యాడ్ చేసి ఒక 2-3 పాయింట్లు ఎక్స్ట్రా పేర్కొనడం జరిగింది. అందుకే మనకి సుశ్రుతుడు చెప్పినటువంటి సుశ్రుతుడు రాసినటువంటి తన సంహితలోని శరీర స్థానంలో మీకు 43 మర్మస్థానాల కోసం రాశాడు. ఈ 43 మర్మస్థానాలు రైట్ అండ్ లెఫ్ట్ కలిపితే 107 అయ్యి. అందుకే మనం సాధారణంగా ఏం చెప్తారంటే ఆయుర్వేదంలో 107 మర్మస్థానాలు అని చెప్తారు. ఈ 107 మర్మస్థానాలు యాక్చువల్గా రైట్ లెఫ్ట్ కలిపింది. సో టోటల్గా కనుక యాక్చువల్గా కౌంట్ చేస్తే 43 స్థానాలు ఇక్కడ సుశ్రుతుడు చెప్పింది. సో వాగ్భటుడికి వచ్చేసరికి ఆయన ధమనిని యాడ్ చేశాడు కాబట్టి ఆయనకి రైట్ అండ్ లెఫ్ట్ టోటల్గా 111 పాయింట్స్ అయ్యాయి. అంటే 111 స్థానాలు వాగ్భటుడు చెప్పడం జరిగింది. ఇది ఇంకా ఈ విషయాన్ని అంటే ఈ మర్మస్థానాలకు సంబంధించి ఆయుర్వేద శాస్త్రంలోని జనరల్గా ఈ ఆయుర్వేద శాస్త్రానికి ఫస్ట్ వచ్చింది అంటే మొట్టమొదటిగా ఈ స్క్రిప్చర్స్ రాసినప్పుడు మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఆత్రేయ మహర్షి. ఎందుకు అంటే ఆత్రేయ మహర్షి ఎందుకు చెప్పుకోవాలి అంటే మనకి ప్రప్రదమైనటువంటి లభిస్తున్నటువంటి ఆయుర్వేద పురాతన గ్రంథం చరక సంహిత. మీరు చరక సంహిత చదివితే ఎక్కడా కూడా ఐఎమ్ చరక ఐఎమ్ సో అండ్ సో అని చెప్పి ఇంట్రడక్షన్ ఎక్కడ ఉండదు. ఆ చరక సంహిత అంతా కూడా ఒక గురు శిష్యుల తాలూకా సంభాషణ. గురువేమో ఆత్రేయ మహర్షి, శిష్యుడేమో అగ్నివేశ మహర్షి. సో ఆత్రేయ మహర్షి క్లాస్ చెప్పడం లేదా అగ్నివేశ మహర్షి ఏమైనా సందేహం అడగడం, దాన్ని ఆత్రేయ మహర్షి నివృత్తి చేయడం, ఈ 2 తాలూకా డిస్కషన్తోనే మొత్తం మీకు చరక సంహిత అంతా నడుస్తుంది. ఆయుర్వేద క్లాసికల్ టెక్స్ట్ బుక్స్లోని చరక సంహిత ఒక్కటే మీకు ఒక ఇద్దరు సంవాదంగా నడుస్తూ ఉంటుంది. ఆత్రేయ మహర్షి, అగ్నివేశ మహర్షి అని. సో ఈ ఆత్రేయ మహర్షి ఆయన మెన్షన్ చేసాడు ఈ మర్మస్థానం కోసం. నెక్స్ట్ అగ్నివేశ మహర్షి, తర్వాత చూసుకుంటే దృఢబల, నెక్స్ట్ ఈ చరకుడు కానివ్వండి, నెక్స్ట్ ఏంటంటే చక్రపాణి, డల్హనుడు. ఈ చక్రపాణి, డల్హనుడు వీళ్ళంతా కూడా అప్పట్లో పూర్వకాలంలో బెస్ట్ కామెంటరీ రిటన్ ఇన్ ఆయుర్వేదిక్. మీకు ఈ చక్రపాణి రాసినటువంటి గ్రంథమే చక్రదత్త అని చెప్పేసి ఒక గ్రంథం ఉంటుంది. సో ఈ వీళ్ళు కూడా వాళ్ళ యొక్క గ్రంథాల్లో ఈ మర్మస్థానాల యొక్క ప్రాతిపదికను కానీ లేకపోతే ప్రాముఖ్యతను కానీ వీటి కోసం మెన్షన్ చేయడం జరిగింది. బట్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది మాత్రం సుశ్రుతుడే క్రిస్టుపూర్వం. కారణం ఏంటి అంటే సుశ్రుతుడు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సర్జన్. ఆయన అప్పట్లోనే శరీరాన్ని ఛేదించి సర్జరీలు చేశారు. డెడ్ బాడీని కొన్ని రకాల మూలికలతో టోటల్గా పైన పరిచి దాన్ని క్లాత్ కట్టి నెక్స్ట్ ఏ స్మెల్ లేకుండా శరీరం తాలూకా చర్మం అంతా కూడా టోటల్గా ఓపెన్ అయిపోయే విధంగా చేసి తద్వారా లోపల ఉండేటువంటి భాగాల్ని సూక్ష్మంగా పరిశీలించగలిగేటువంటి విజ్ఞానాన్ని అప్పట్లోనే సుశ్రుతుడు అటెంప్ట్ చేశాడు. సో ఆయనకి శరీర ఇంటర్నల్ అంటే శరీర శాస్త్రం మీద చాలా మంచి కమాండింగ్ ఉంది. అందుకే శరీర స్థానే సుస్థ అనేసి చెప్తారు మనకి. అంటే మనకి ప్రతి స్థానం ఉంటుంది, శరీర స్థానం అని, నిదాన స్థానం అని, ఈ పేర్లు ఉంటాయి. ఈ పేర్లోని మీకు ఈ శరీర స్థానానికి సంబంధించి సుశ్రుతుడికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఆయుర్వేద భాగంలో ఆయన చెప్పినటువంటి మర్మస్థానాలు చాలా ప్రముఖమైనటువంటి మర్మస్థానాలు, చాలా గొప్పవి, చాలా ఇంపార్టెంట్ స్థానాలని ఆయన పేర్కొనడం జరిగింది. ఇది ఆయుర్వేద విధానం చెప్పుకున్నట్లయితే దీని తాలూకా స్క్రిప్చర్స్ అంతా కూడా అంటే పురాతన తాళపత్ర గ్రంథాలన్నీ కూడా మీకు సంస్కృతంలో లభిస్తాయి. ఇకపోతే తర్వాత దానికి వచ్చేసరికి ఏంటంటే ద ఓల్డెస్ట్ థింగ్ సిద్ధ. ఇది మీకు జనరల్గా సిద్ధ అనేసరికి ఏంటంటే తమిళనాడులో తప్ప మిగతా ఎక్కడ కూడా పెద్దగా కనబడదు ఇది. సో తమిళనాడులో దీనికి చాలా ఎక్కువ వాల్యూ ఉంది. ఎందుకంటే ఇది పుట్టుక స్థానం కూడా తమిళనాడు ఏరియానే. ఇది 18 సిద్ధర్లు ఈ విషయాన్ని అంటే ఈ వైద్య విధానాన్ని బాగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే 96 తత్వాలు, 108 జీవకేంద్రాలు, 72,000 నాడులు, శివశక్తి తత్వం, ఈ పదాలని వాళ్ళు ఎక్కువ వాడతారు. అంటే ఎక్కడైతే ఒక మర్మస్థానం ఉందో అది శివశక్తి యొక్క తత్వం అంటారు. అంటే శివశక్తి కలిపింది ఒక అనంతమైనటువంటి ప్రజ్వలించేటువంటి శక్తి.
ఆ శక్తి ఏదైతే మన శరీరంలో ఏ స్థానాల్లో అయితే నిగూఢమై ఉందో ఆ స్థానాలు మర్మస్థానాలుగా చెప్పారు. సో వీళ్ళు 96 తత్వాలు చెప్పారు. ఈ 96 తత్వాలు ప్లస్ 108 జీవకేంద్రాలు, ఈ 108 జీవకేంద్రాలనే ప్రముఖమైనటువంటి మర్మస్థానాలుగా చెప్తారు. అంటే 108 మర్మస్థానాలు. ఈ 108 మర్మస్థానాలు రైట్ అండ్ లెఫ్ట్ కలిపితే కాదు, ఓన్లీ 108 మర్మస్థానాలు. ఇది మీరు రైట్ లెఫ్ట్ కలిపితే మోర్ దెన్ 180, 190 వరకు వెళ్తాయి రైట్ అండ్ లెఫ్ట్ కలిపితే. బట్ పర్టికులర్ నేమ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే, పర్టికులర్ ఇండిపెండెంట్ పాయింట్స్ కనుక మనం కౌంట్ చేసినట్లయితే 108 మర్మస్థానాలు. ఈ 108 మర్మస్థానాలు కూడా తోడు పాడు అని ఇంకా అదర్ డైవర్సిఫికేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మీకు ఈ సిద్ధర్లు చెప్పినటువంటి మర్మస్థానాలు కేవలం ఇవే కాదు. ఇప్పుడు ప్రముఖమైనటువంటి మొట్టమొదటి సిద్ధరు అగస్త్యుడు 320 పాయింట్ల పైన చెప్తాడు. ఈ 320 పాయింట్లు పైన చెప్పబడినటువంటి పాయింట్లే మీకు ఎక్కువగా కలరీ పాయింట్ అనేటువంటి మార్షల్ ఆర్ట్స్లో నేర్పించడం జరుగుతుంది. ఇంకా తర్వాత వర్మ విమానం అనేటువంటి గ్రంథంలోని 800 పైన పాయింట్లు చెప్పారు. అంటే బాడీ అంతా రైటు లెఫ్ట్ ఇంటర్నల్ ఇవన్నీ కలిపి. సో ఇవి ఇంకా కొన్ని ఈ గ్రంథాల్లో కనుక మనం వెళ్ళినట్టయితే వర్మకాండం అనేటువంటి గ్రంథం కనుక మనం చూసుకున్నట్లయితే మోర్ దెన్ 6000 పాయింట్స్ చెప్తారు. సో ఇంకా కాకపోతే ముఖ్యమైనవి 108. దాదాపుగా మా లాంటి గురుకులాలు కూడా దాదాపుగా ఫాలో అయ్యేవి మోర్ దెన్ 800 పాయింట్స్ని మ్యాక్సిమం ఫాలో అవుతాం. సో ఒక బాడీలో అన్ని పాయింట్స్ అనేవి చాలా ఎక్కువ, ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ ఏ టెక్నికల్గా మనం చూసుకున్నా సరే. సో ఇది సిద్ధ బేస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సిద్ధాలో మాత్రం చాలా వెరీ ర్యాప్ నాలెడ్జ్ అన్నది ఈ మర్మశాస్త్రం మీద ఉంది. ఎందుకంటే అగస్త్యుడు చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వర్మ అంశాలు కానీ, అదేవిధంగా మచ్చముని, కొరక సిద్ధర్ వీరు చెప్పినటువంటి తంత్రవర్మాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు చాలా ఎక్కువ నాలెడ్జ్ అన్నవి ఈ తమిళ్ సిస్టంలో అన్నది ఉంది. సో ఇది వీటి తాలూకా స్క్రిప్చర్స్ అన్నీ కూడా మీకు ఓల్డ్ తమిళ్ లాంగ్వేజ్లో ఉంటాయి. వీటి యొక్క సంబంధించిన తాళపత్ర గ్రంథాలు అనేవి అవి ఇప్పటికి కూడా మీకు తంజావూరులో సరస్వతి మహల్ అనేటువంటి గ్రంథాలయంలో ఈరోజు కూడా లభిస్తున్నాయి. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళొచ్చు, యూ కెన్ చెక్ దట్. సో అప్పట్లో రాసినటువంటి ఆ తమిళ భాషను ఇప్పుడు తమిళియన్స్ అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. బికాస్ మన ఇండియాలో ఉన్నటువంటి ప్రజెంట్ లాంగ్వేజ్లో మోస్ట్ ఓల్డెస్ట్ లాంగ్వేజ్ మీకు తమిళ్. సో తమిళ్కి అరౌండ్లీ మోర్ దాన్ 15,000 ఇయర్స్ పైన చరిత్ర ఉంది తమిళ భాషకి. సో అది అప్పటి నుండి అప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడున్న టెక్నాలజీకి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇది సిద్ధ విధానానికి సంబంధించినటువంటి దీన్ని ఏంటంటే మనం వర్మ కళ అన్న పేరుతో పిలుస్తారు. కొన్ని సందర్భాల్లో కాలం అని, సుతిరం అని, నెక్స్ట్ సూక్ష్మ అని, ఇలాంటి పేర్లతో కూడా పిలవడం జరుగుతుంది. జనరల్గా మనకి తెలిసిన పదంలో మర్మ కళ అని ఎలాగంటాం, వాళ్ళు వర్మ కళ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి ఏంటంటే కులభ్యాస మర్మాలు. ఇది 3వ అంశం. ఈ కులభ్యాస మర్మాలు ఏంటంటే వాస్తవానికి పూర్వకాలంలోని ఈ చేర రాజ్యానికి, అంటే చేర రాజ్యం అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకునేటువంటి కేరళ రాష్ట్రం, అదేవిధంగా పాండ్యులు, పల్లవులు పరిపాలించేది తమిళ రాజ్యాన్ని. అంటే తెలుగులో కొంత భాగం, మన ఆంధ్ర తెలంగాణలో కొంత భాగం, కర్ణాటకలో కొంత భాగాన్ని వీళ్ళు పరిపాలించారు. వాళ్ళకి పడేది కాదు. అంటే వీళ్ళకి చేర రాజ్యం వాళ్ళకి పడేది కాదు. ఇప్పుడు పూర్వకాలం నుండి ఇద్దరి మధ్య చాలా యుద్ధాలు జరిగినాయి చరిత్రలో కూడా. సో ఈ చేర రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఓడిపోతూ ఉండేవారు. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న వీళ్ళకి ఇటువంటి రహస్యమైనటువంటి కళలు తెలియటం వల్ల యుద్ధాల్లో. సో అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు కొంతమంది సీక్రెట్గా వచ్చి, దీనికి చాలా కథలు అవైలబుల్గా ఉన్నాయి, కొన్ని ప్రూఫ్స్ కూడా ఇప్పటికే ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ మనం మాట్లాడుకోలేము కానీ. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి మారువేషంలోనే వీళ్ళతో కలిసి వీళ్ళతో కొన్ని సంవత్సరాలు సాహచర్యం చేసి వీళ్ళతో కలిసిపోయి వీళ్ళ వేష భాషల్లోకి వాళ్ళు మారి మేము కూడా మీలో ఒకరు అని చెప్పి నమ్మించి రహస్యంగా ఈ కళలు తెలిసిన వాళ్ళ దగ్గర కొంత మొత్తాన్ని వాళ్ళు తెలుసుకోగలిగారు. చాలా కొద్ది మొత్తాన్ని, అంటే ఎంటైర్ తమిళ సిద్ధ వర్మశాస్త్రం ఎంతైతే ఉందో దానిలో అరౌండ్లో 20-25% మాత్రం తెలుసుకోగలిగారు. వీళ్ళు అది తెలుసుకోవడానికి ఇంచుమించు మోర్ దెన్ 2 to 3 దశాబ్దాలు పట్టింది. అంటే సుమారు 25-30 ఏళ్ళ కాలంలోని వాళ్ళు అంత మొక్క మాత్రమే తెలుసుకోగలిగారు. ఎందుకు అంటే
తమిళన్స్ ఎక్కువగా కూడా మీకు ఏ విషయాన్ని కూడా బయటికి చెప్పరు అంత తొందరగా. సో అప్పుడు వాళ్ళు అంత తక్కువ మొక్కని తెలుసుకొని వాళ్ళు మళ్ళీ కేరళ రాజ్యంలోకి వెళ్ళిపోయి, అంటే కేరళ రాజ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ దీన్ని వాళ్ళు బాగా డెవలప్ చేశారు. వాళ్ళు డెవలప్ చేసేటప్పుడు కొన్ని వైద్య విధానాలను కూడా వాళ్ళు ఓన్గా, అంటే పూర్వ ఆయుర్వేద విధానాల్లో ఉన్న అంశాలతో పాటు వీళ్ళు కొన్ని వాళ్ళకున్నటువంటి అవైలబిలిటీని బట్టి కొన్ని అంశాలను వీళ్ళు ఎక్స్ట్రా వాటిలో కొత్త వైద్య పొంతల్ని కనుక్కొని పట్టగలిగారు. అందుకే మీకు కేరళ ఆయుర్వేదం అనేసరికి ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ నేమ్ ఉండడానికి కారణమే అది. ఇప్పుడు అంత సత్తా ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, పూర్వకాలంలోని మిగతా రాష్ట్రాల్లో మిగతా ఏరియాల్లో చేయగలిగినవన్నీ వాళ్ళు చేస్తూ వాళ్ళు సొంతంగా కొన్ని వైద్య విధానాల్ని ఆయుర్వేద వైద్యాల్లో పెట్టారు. తలపొడిచి అని, నవరకిడి అని, ఇలాంటివి చిన్న చిన్నవి ఇవన్నీ అక్కడే మీకు అవైలబుల్ అవుతాయి. అంటే కేరళ ఆయుర్వేదం ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే ఈ పదాలు మీరు వింటారు, ఈ ట్రీట్మెంట్ వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. వీటితో పాటు ఇంకా అనేకమైనటువంటి వాళ్ళ ఓన్ ట్రీట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. సో అవన్నీ కూడా వాళ్ళు వీటితో చేసి ఇటు వైద్యాన్ని అటు ఈ మార్షల్ ఆర్ట్స్ రెండింటిని కూడా వాళ్ళు ఏకాలంలో డెవలప్ చేశారు. వాళ్ళు జనరల్గా తెలిసింది ఏంటంటే వాళ్ళ ఈ కులాభ్యాసాలకు సంబంధించినవి ఇప్పుడు కూడా కొంతమంది కేరళ రాష్ట్రంలో సాంప్రదాయకంగా ఉండేటువంటి కుటుంబాల వాళ్ళకి ఈ కులాభ్యాస మర్మాలు తెలుసు. వీళ్ళకి జనరల్ కులాభ్యాస మర్మాలు చెప్పే పాయింట్లు 37, కేవలం 37. ఇది మీకు రైట్ లెఫ్ట్ కలిపితే 64 పాయింట్స్ అవుతాయి. ఇవి ఇటు ట్రీట్మెంట్కి అటు మార్షల్ రెండింటికి కూడా యూజ్ అవుతాయి. ఈ పాయింట్స్ తక్కువ అయినా సరే మోర్ ఎఫెక్టివ్ అండ్ ఎక్స్ట్రాడినరీ పాయింట్స్. ఇది కులాభ్యాస మర్మాలు. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి ఏంటంటే ద్రావిడ వర్మం. ఈ ద్రావిడ వర్మం అనేది ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది తమిళ మలయాళ భాషలో మిక్స్ అయి ఉంటుంది. వీటి తాలూకా తాళప్రతి గ్రంథాల్లో కొంత భాగం మీకు సాంస్క్రిట్లో ఉంది. అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ మిక్సింగ్ టైప్లో ఉంటుంది. ఇదేంటంటే మీకు 100 పాయింట్లు ఉంటాయి మొత్తం శరీరం మొత్తం మీద. అది మీకు రైట్ లెఫ్ట్ కలిపి మోర్ దెన్ 130 పాయింట్స్. ఇప్పటికి కూడా ఈ పదజాలాన్ని కొన్ని గురుకులాలు నేర్పిస్తున్నాయి. ఈ మ్యాక్సిమం ఈ పదజాలాన్ని వాడడానికి కారణం ఏంటంటే కొన్ని గురుకులాలు, అంటే మేము ఈ మర్మకళ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తిరిగేటప్పుడు మాకు వీటన్నిటిని మేము గ్యాదర్ చేయగలిగాం. సో అనేక మంది కలిసి వాళ్ళందరి దగ్గర వెళ్ళటం వల్ల మాకు ఇన్ని విషయాలు తెలిసాయి. ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటంటే మీకు మిగతా వాళ్ళు ఇప్పుడు తమిళ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ టెక్నాలజీ అంతా ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఆయుర్వేదిక్ బేస్ మీద మర్మకళ ఉందనుకోండి, దాని టెక్నాలజీ అంతా ఒకలా ఉంటుంది. ఈ కులాభ్యాస సంబంధించిన ఉందనుకో, వీళ్ళ టెక్నాలజీ అంతా ఒకలా ఉంటుంది. సో మీరు కేరళ సాంప్రదాయ కుటుంబాల దగ్గరికి కనుక వెళ్ళి మీరు నేర్చుకోగలిగితే ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకుని అవే పాయింట్స్ అవే పేర్లు సేమ్ అవే టెక్నాలజీ చెప్తారు. ఇక్కడ ఏంటంటే మొత్తం మిక్సింగ్ టైప్లో అంతా క్లమ్జింగ్గా ఉంటుంది ఈ ద్రావిడ వర్మ అన్నది. సో మాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే సుమారు ఒక 1500-1600 సంవత్సరాల క్రితం వీళ్ళు మిగతా వాళ్ళు ఎవరితో సంబంధం లేకుండా వీళ్ళుగా ఓన్గా కొన్ని నేమ్స్ పెట్టుకొని, అంటే వాళ్ళు చెప్పిన పాత నేమ్స్ కొన్ని మార్చి వీళ్ళు ఓన్ నేమ్స్ పెట్టుకొని కొత్తగా మిగతా వాళ్ళతో సంబంధాలు లేకుండా ఇండిపెండెంట్గా గురుకులాలు నడిపి ఉండొచ్చు అన్నది ఒక టాక్ ఉంది. సో వాస్తవ సంగతి తెలియదు, ఎందుకంటే అన్ని సంవత్సరాల క్రితం మనం లేవు కాబట్టి మనకు తెలియదు. కానీ సో ఇది ఒకటి. దీంట్లో కూడా చాలా ఎక్స్ట్రాడినరీ పాయింట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ 100 పాయింట్స్ ఇవి డైరెక్ట్ పాయింట్స్. రైట్ లెఫ్ట్ కలిపితే మోర్ దెన్ 130. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఎక్సలెంట్ సిస్టమ్. దీన్ని ద్రావిడ వర్మ అన్న పేరుతో ఇప్పుడు మా గురుకులాల్లో జనరల్గా దీన్ని నడిపిస్తున్నాం. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి ఏంటంటే శంకరాచార్యులు తర్వాత కాలంలో, ఇంకా బహుశా శంకరాచార్యులు అప్పటికి ఇంకా సజీవంగా ఉన్నారేమో, ఆ టైంలో కొన్ని చోట్ల కొన్ని తాళపత్ర గ్రంథాలు దొరికినాయి. మీకు అవి ఎక్కడ దొరికాయి అంటే జస్ట్ లైక్ ఏ తమిళనాడు కర్ణాటక బార్డర్ ఏరియాల్లోనే, అంటే ఇప్పుడున్న తమిళనాడు కర్ణాటక బార్డర్ ఏరియాలో దొరికినాయి. అక్కడ మీకు దొరికినటువంటి వీటిలోని 37 పాయింట్స్తోని కొన్ని తాళపత్ర గ్రంథాలు దొరికినాయి. ఆ 37 పాయింట్స్ ఆల్మోస్ట్ ఆల్ మీరు రైట్ టు లెఫ్ట్ కనుక కలుపుకుంటే మోర్ దెన్ 60 పాయింట్స్ అవుతాయి. ఇది మీకు ఇటు ద్రావిడ వర్మ అని చెప్పాం కదా, ఆ పద్యాలని కులాభ్యాస వర్మ అని చెప్పాం కదా, ఈ రెండు పద్యాలను మిక్సింగ్ టైప్లో ఈ పద్యాలు ఉంటాయి. ఇది కూడా కొంతమంది నేర్పిస్తున్నారు. ఇది దాదాపు ఈ రోజుల్లో ఈ టెక్నాలజీని ఇప్పుడు నేను చెప్పిన
ఈ ఇప్పుడు రీసెంట్గా ఈ టెక్నాలజీ బేస్ మీద చెప్పే గురుకులాలు దాదాపుగా లేవు. మ్యాక్సిమం మీకు దొరికే గురుకులాలన్నీ కూడా ప్యూర్ ఆయుర్వేదిక్ బేస్ మీద వెళ్ళేటప్పుడు సుశ్రుతుడు చెప్పినటువంటి టెక్నాలజీ మా వాడుతున్నాయి. మ్యాక్సిమం మర్మకళకు సంబంధించిన తమిళ టెక్నాలజీకి వచ్చేసాయి. ఎందుకంటే చాలా ఎక్కువ నాలెడ్జ్ అది. సో మీరు అందులో చాలా తక్కువ తెలుసుకున్నా సరే మీకు చాలా ఎక్కువ తెలియబడుతుంది. సో చాలా వరకు దాన్ని కన్వర్ట్ అయిపోయారు చాలామంది. సో కొంతమంది ఇంకా ఏన్షియంట్ ఫ్యామిలీస్ నుండి వచ్చిన వాళ్ళు కుల బేస్ మర్మలను ఫాలో అవుతున్నారు. వీటిని పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది ఇక్కడ మనం ఈ మర్మకళ విధానాల్లో ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి రకాలు. ఎంతకన్నా నాకు తెలిసి మా రీసెర్చ్లో కొత్త రకం దొరకలేదు మాకు. సో ఈ విధానాలన్నిటికి సంబంధించి కూడా మా బ్లాగ్లో మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఈ సిలబస్లో అవన్నీ కూడా. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి ఏంటంటే అసలు ఈ మర్మకళలో ఉండేటువంటి పాయింట్స్ 2 విభాగాలు. ఒకటి మార్షల్ ఆర్ట్స్ బేసు అంటే యుద్ధ విద్యలకు సంబంధించి, రెండోది మీకు ట్రీట్మెంట్ బేస్. ఈ మార్షల్ ఆర్ట్స్ ట్రీట్మెంట్ బేస్ కనుక మనం చూసుకున్నట్లయితే దీన్ని మనం థెరపటికల్ పాయింట్స్ అంటే ట్రీట్మెంట్ ఓరియంటెడ్ థెరపటికల్ పాయింట్స్ అని, మార్షల్ ఆర్ట్స్ బేస్ మీద అయితే లాటరల్ పాయింట్ అని చెప్పి చెప్తారు. సో ఈ బేస్ మీద జనరల్గా సాగుతూ ఉంటుంది దీని తాలూకా సిలబస్ ఓరియంటెడ్ అన్నది. సో ఇది సో ఒక్కొక్కరు జనరల్గా ఒక్కొక్క విధానానికి బాగా అట్రాక్ట్ అవుతారు, ఒక్కొక్క విధానం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అని చూపిస్తారు. సో చాలామంది నన్ను అడిగారు అసలు దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే అసలు ఏంటి అసలు ఇవన్నీ అడిగారు. బట్ వీటికి సంబంధించి చాలా అంశాలు నేను గత వీడియోలో కూడా చెప్పాను. బట్ ఇంకొకసారి క్లారిటీగా ఈ రకాల మీద మాత్రం వీడియో చేయాలని చాలామంది చెప్పారు, అందుకని చెప్పి చేశాను. అది ఈ మర్మకళకు సంబంధించినటువంటి రకాలు. సో మీరు ఎవరైనా సరే ఆసక్తిపరులు కనుక ఉంటే సరైనటువంటి గురుకులాన్ని మీరు సంప్రదించి వీటి గురించి మీరు మరింత అభ్యసించి తెలుసుకొని సరైనటువంటి పద్ధతిలో వాడాలని మనం చేసుకుంటూ థ్యాంక్ యూ. నమస్కారం.